యుఎస్ఏలోని డాలస్లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నభూతో నభవిష్యత్ అనే రేంజ్లో జరిగినట్టుగా తెలుస్తోంది. యుఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్గా రికార్డు పుటల్లోకి ఎక్కిన గేమ్ చేంజర్ ఇంకా మరెన్నో రికార్డులను నెలకొల్పింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముందు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సంక్రాంతికి షూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే ఎష్యూరెన్స్ను అభిమానులకి ఇచ్చారు. ఇకపోతే కటిస్ కల్విస్ సెంటర్ వద్ద సిచ్యువేషన్ చూసిన వారికి మతిపోయింది. స్టేడియం కెపాసిటీ 8,000, కానీ ఏకంగా 10,000 మంది వచ్చారు. చాలా మంది స్టేడియం బయటే గంటల తరబడి వేచి ఉన్నారనే విషయం కూడా తెలుస్తోంది. వీరంతా కూడా వారికి ఉన్న బిజీ షెడ్యూల్స్లో ఎన్నో ప్రోగ్రామ్స్ని క్యాన్సిల్ చేసుకుని మరీ రామ్ చరణ్ గారి మీద ప్రేమతో ఈవెంట్ను చూడడానికి వచ్చారు. వారెవ్వరిని కూడా రామ్ చరణ్ గారు డిసప్పాయింట్ చేయలేదు. వారెంత ప్రేమ చూపించారో అంతకు మించిన స్థాయిలో ఆయన కూడా వారి మీద ప్రేమ చూపించారు. సెల్ఫీ వీడియో దిగారు. ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. కాగా ఆ క్రౌడ్ని చూసినా, వారి కేరింతలను చూసినా ఇది అమెరికానా లేదా అమలాపురమా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కూడా కలిగింది. కాగా ఇదే ఈవెంట్లో హైలీ యాంటిసిపేటెడ్ 4th సింగిల్ ధోప్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇక ఆ సాంగ్కు వచ్చిన స్పందన అమోఘం అని చెప్పవచ్చు. డైరెక్టర్ శంకర్ గారు మాట్లాడుతూ అప్పన్న క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుందని, ఐఏఎస్ రామ్నందన్ క్యారెక్టర్ సటిల్గా ఉంటుందని, యూత్ఫుల్ క్యారెక్టర్ జోష్ఫుల్గా ఉంటుందని, రామ్ చరణ్ గారు పోషించిన 3 క్యారెక్టర్ల గురించిన విశేషాలను డిస్క్లోజ్ చేశారు. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన వీడియో బైట్స్ను కానీ ఫొటోస్ను కానీ అఫీషియల్గా ఈ చిత్ర మేకర్స్ మీడియాకు ఇవ్వలేదు. ఆ డేటా మీడియాకు అందిన మరుక్షణం సినిమాకు సంబంధించి మరెన్నో విశేషాలు మనం తెలుసుకోవచ్చు. మరో ప్రక్క రామ్ చరణ్ గారి ర్యాంపేజ్ ఏ విధంగా ఉంటుందో ప్రూవ్ చేస్తూ ధోప్ సాంగ్, గేమ్ చేంజర్, గ్రేస్ గార్డ్ అనే హ్యాష్ట్యాగ్స్ టాప్ 5లో ట్రెండ్ అయ్యాయి. ఇకపోతే గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది.